అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 72 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. న్యూ క్రికెట్ స్టేడియం ఇన్ న్యూ చండీగఢ్. సో ఇది రెండో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్. ఇది ఎలిమినేటర్ గేమ్ అన్నమాట. సో దీంట్లో ఎవరు ఓడిపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. గెలిచిన వాళ్ళు నేరుగా నిన్న గెలిచిన ఆర్సీబీతో ఫైనల్స్ ఆడుతారు అన్నమాట మన నరేంద్ర మోడీ స్టేడియంలో. సో ఈరోజు సన్ రైజర్స్ టాస్ గెలిచారు. సో వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. బౌలింగ్ తీసుకుని స్టార్ట్ చేశారు. ఇంకా ఈరోజు బాస్ బేబీ రెచ్చిపోయాడు. ప్రతి బాలు అంటే సిక్స్లు పండగ సిక్స్లు వరదల్లాగా కురిశాయన్నమాట మన మైదానంలో. సో 5 4లు 12 6లు చేసి 97 రన్స్ చేశారనమాట. పాపం ఇంకొక బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టేశాక అవుట్ అయిపోయాడు ప్రఫుల్ సింగే బౌలింగ్లో. సో ఆ క్యాచ్ కూడా పట్టకుండా అంటే పాపం సెంచరీ అయిపోయింది. బట్ ఈజీ క్యాచ్. సో బట్ అది సో ఇతను అతనితో పాటు ఓపెనరు యశ్వంత్ జైస్వాల్ వీళ్ళిద్దరు కలిసి 100+ పార్ట్నర్షిప్ అనమాట. సో మనోడిదే పెద్ద స్కోరు. జైస్వాల్ 27 అలా ఉన్నాడు అనమాట. 20స్లోనే ఉన్నాడు. తర్వాత మనోడల్లా అయిపోగానే మనోడు కూడా అవుట్ అయిపోయాడు. సో అలాగా వికెట్లు పడిపోయాయి. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అవుట్ అవుతూ వచ్చారనమాట. సో తర్వాత మన ధ్రువ్ జురెల్ ఇతను కొంచెం నిలబడి కొంచెం స్టాండ్ ఇచ్చి మళ్ళీ గేమ్ని నిలబెట్టాడు. సో అతను ఒక 50 చేశాడు. అతను కూడా ఒక 5 4లు 3 6లు అలా చేశాడు అనమాట. సో కాకపోతే ఇంకా అదే వైభవ్ అయిపోగానే స్కోర్ కూడా కొంచెం పుష్ అయింది, పర్వాలేదు. సో ఇంకొంచెం ఎక్కువ అయిపోయి అంటే వీళ్ళు ఉంటే ఇంకో 300 కూడా దాటి ఉండేదేమో. బట్ అట్లా చేసి 243 వరకు తీసుకొచ్చారు. సో టఫ్ ఛాలెంజే. అంటే చేజింగ్ సన్ రైజర్స్కి ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజే, చూడాలి. సో అందరి మీద కొంచెం ప్రెజర్ ఉంటుంది ఇప్పుడు. ఒక 2-3 నిలబడి కొంచెం స్టాండ్ ఇస్తే చేసేయచ్చు. సో సన్ రైజర్స్కి ఉన్నారు, బ్యాట్స్మెన్ కూడా ఉన్నారు, చూడాలి. సో ప్రఫుల్ సింగేకి 3 వికెట్లు. తర్వాత మలింగ, శివన్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి. సో వీళ్ళు ముగ్గురు చెరొక వికెట్ తీసుకున్నారనమాట. సో 244 రన్స్ చేయాలి. ఇంకోటి ఏమిటంటే ఈరోజు వైభవ్ కొత్త రికార్డ్ అనమాట. ఇంతకుముందు క్రిస్ గేల్స్ 57 59 చేసి 6లు ఉన్నాయన్నమాట ఒక ఐపీఎల్ సీజన్లో. అది మనవాడు ఈరోజు 60 చేసి ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడనమాట. సో ఇంకా ఇది ఫస్ట్ మ్యాచే కాబట్టి ఇంకా మనవాడు ఇంకా బ్రేకుల మీద బ్రేకులు చేస్తూ ఉంటాడు. సో ఆ సెంచరీ కూడా అయిపోయింటే ఇప్పుడు ఆల్మోస్ట్ 97 కూడా 29 బాల్స్లో అయ్యింది. 30 బాల్లో అది కూడా అయిపోయింటే ఆ 30 బాల్స్లో సెంచరీ అని ఇంకొకటి కూడా యాడ్ అయిపోయిండేదేమో. సో వైభవ్ వాళ్ళ కోచ్ కూడా మధ్యలో ఇంటర్వ్యూలో అడుగుతూ, ఏంటి నువ్వేం నేర్పించావు ఇతనికి అంటే, ఎవరైనా కొత్తగా నేర్పించలేదు, బట్ మనవాడే ఆడుతున్నాడు, అలాగే ఆడు, ఎంజాయ్ చెయ్యి అన్నట్టు చెప్పాను. ప్లే గుడ్ క్రికెట్ అన్నట్టు
అలాగే ఎంకరేజ్ చేశాడంటే కోచ్ కూడా. బట్ హీ బాయ్ హ్యాస్ గిఫ్టెడ్ టాలెంట్. సో లెట్స్ సీ ఈరోజు సన్ రైజర్స్కి డూ ఆర్ డై సిచ్యువేషన్. ఇప్పుడు గెలిస్తే ఫైనల్స్కి వెళ్తారు, లేకపోతే హైదరాబాద్ వచ్చేసి బిర్యానీ తింటారు. అందరికీ నమస్కారం. సో ఇప్పుడే మన ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ అయిపోయారు. సో రాజస్థాన్ రాయల్స్ 1/47 రన్స్. సో చేజింగ్లో అంటే 243 చేశారు రాజస్థాన్ రాయల్స్. సో చేజింగ్లో చూసుకుంటే 244 చేయాలన్నమాట. సో సో అది కొంచెం టఫ్ టార్గెటే. సో అభిషేక్ శర్మ అండ్ ట్రేవిస్ హెడ్ ఇద్దరు ఓపెనింగ్కి దిగారు. సో అభిషేక్ శర్మ డక్అవుట్ అయ్యాడు, 0కి డౌన్. యాక్చువల్లీ కీలకమైనటువంటి మ్యాచ్. సో ఇతను నిలబడి ఉంటే బాగుండేది. సో ఇంకా తర్వాత వికెట్ కీపరు ఇషాన్ కిషన్ వచ్చాడు. ఇతను కొంచెం హోప్ ఇచ్చాడు, 33 రన్స్ చేసి ఇంకా 6లు ఒక 3 4లు 3 6లు కొట్టాడు అనమాట. సో 11 రన్స్లో. సో బాగానే ఉంది, బిల్డ్ అవుతూ ఉంది, కొంచెం ఊపొస్తూ ఉంది అనుకున్న టైంలో ఇతను కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత హెన్రిచ్ క్లాసెన్ కొంచెం అంటే సన్ రైజర్స్లో మంచి ప్లేయర్సే ఉన్నారు. క్లాసెన్ కూడా 18 రన్స్కి పాపం ఇతను కూడా అవుట్ అయిపోయాడు. సో ఇంకా నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఇతను అంటే ఏ మ్యాచ్ అంటే ఇతనికి ఛాన్స్ ఉంది. సో కొంచెం హోప్ ఇచ్చాడు. ఇతను కూడా 38 రన్స్ చేసి ఇతను కూడా అవుట్ అయిపోయాడు. సో అలాగా హోప్ ఇస్తూ ఒక్కొక్కరు పడిపోతూ ఉన్నారు వికెట్లు. ఇంకా సో క్లాసెన్, ఇషాన్ కిషన్ వీళ్ళందరూ అవుట్ అయిపోయేసరికి కొంచెం తెలిసిపోయింది, తేలిపోయినట్టే అన్నట్టు. సో 19.2. సో లాస్ట్ ఓవర్ వరకు ఆడారు, 196కి ఆల్అవుట్ అయిపోయారు అనమాట. సో జోఫ్రా ఆర్చర్కి ఇతనికి 3 వికెట్లు వచ్చాయి. తర్వాత నాండ్రే బర్గర్కి 2 వికెట్లు, సుశాంత్ మిశ్రాకి 2 వికెట్లు, రవీంద్ర జడేజాకి 2 వికెట్లు, యాష్ పుంజాకి 1 వికెట్. సో అది ఈరోజుటి మ్యాచ్. సో మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంటికి వచ్చేస్తున్నారు. ఫ్యామిలీ బిర్యానీ రెడీ చేసుకోండి. ప్యారడైజ్ సెంటర్లో మన టీంతో కలిసి బిర్యానీ తిందాం. ఇక అవార్డ్స్ గురించి వస్తే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మనకందరికీ అనుకున్నట్టే వైభవ్ సూర్యవంశీ. ఇతను 97 రన్స్ ఆఫ్ 29 బాల్స్, 5 4s 12 6s అనమాట. తర్వాత ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి ధ్రువతార జురేల్, రాజస్థాన్ రాయల్స్ 50 రన్స్ 21 బాల్స్లో చేశాడు. తర్వాత మోస్ట్ ఫోర్స్ ఇతను ఇషాన్ కిషన్ అనమాట. సో అలాగా. సో ఈరోజు అవార్డ్స్. సో సన్ రైజర్స్ ఎలిమినేటెడ్ అండ్ రేపు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ మన నరేంద్ర మోడీ స్టేడియంలో నెక్స్ట్ మ్యాచ్.